హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. ఈ రోజు వీడియోలో కొత్త అమావాస్యకి మేము అమ్మవారి పూజ ఎలా చేసుకున్నాము అండ్ నేను చేసిన మిస్టేక్ వల్ల ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది, అది ఏంటి అనేది కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా కొత్త అమావాస్య ఉగాది ముందు రోజు వస్తుంది. ఆ రోజు మెయిన్ గా వైజాగ్ లో ఉండే వాళ్ళందరూ అనకాపల్లి నూకాలమ్మకి ఉపారం పెడతారు. ఉపారంలో నాన్ వెజ్ కూడా ఇంక్లూడెడ్, అంటే కోడినో మేకనో బలిస్తారు అమ్మవారికి. ఇంకా ఈ ఇయర్ 2024 లో కొత్త అమావాస్య సోమవారం వచ్చింది. చాలా మంది సోమవారం నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు అండ్ కొంతమంది నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఉంటారు. నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే ఆ రోజే అమ్మవారికి కోడిని చూపించిన తర్వాత కర్రీ వండేసి నైవేద్యం పెడతారు. బట్ నాన్ వెజ్ తినలేని వాళ్ళు ఆ రోజు మాత్రం అమ్మవారికి కోడిని చూపించేసి మీరు తిన్న రోజు కట్ చేయించి మళ్ళీ ప్రసాదం వండి అమ్మవారికి పెడతారు. అమ్మవారికి నాన్ వెజ్ చూపించే వాళ్ళైతే ఈ ప్రాసెస్ చేస్తారు. లేకపోతే కొంతమంది ఎలా చేస్తారంటే ఓన్లీ ఉపారం పెట్టి దీపారాధన చేసుకునే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. బట్ మేమేంటంటే నాన్ వెజ్ అమ్మవారికి పెడతాము. కానీ ఈ ఇయర్ నాన్ వెజ్ తినలేని రోజు వచ్చింది కదా, అంటే మండే రోజు మేము నాన్ వెజ్ తినము. అండ్ ఆ నెక్స్ట్ డే అంటే ఉగాది రోజు నుంచి లలిత అమ్మవారికి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి. సో ఈ ఇయర్ నాకు నవరాత్రి చేసుకోవాలనిపించింది. కాబట్టి నవరాత్రులు అన్ని అయిన తర్వాత అప్పుడు మనం కోడిని తెచ్చి అమ్మవారికి చూపించి మళ్ళీ ప్రసాదం చేసి పెడదామమ్మా అన్నాను. ఇంకా అమ్మ కూడా ఓకే అనింది. మేమందరం అదే ప్లాన్ లో ఉన్నాం. ఈ రోజు ఉపారం పెట్టేసుకొని నెక్స్ట్ ఎప్పుడు మేము నాన్ వెజ్ తింటామో ఆ రోజు స్పెషల్ గా కోడిని తీసుకొచ్చి అమ్మవారికి చూపించి ప్రసాదం చేసి పెడదామని. కానీ నేను ఎప్పుడు మన వ్లాగ్స్ లో చెప్తూ ఉంటాను కదా, మన బట్టే మన పిల్లలు. మనం మంచి చేస్తే వాళ్ళకి మంచి వస్తుంది, చెడు చేస్తే వాళ్ళకి చెడు వస్తుంది అని. అది అక్షరాల నిజమని నాకు అమ్మవారు నిరూపించారు. ఏమైందంటే సండే ఈవినింగ్ మేము ఇది డిసైడ్ అయ్యాము. మండే రోజు కొత్త అమావాస్య. సండే ఏం జరిగింది ఏంటి అనేది ఆల్రెడీ లాస్ట్ వీడియోలోనే పోస్ట్ చేశాను, మీరు అది చూడొచ్చు. బుడ్డోడు అక్కడ చాలా హెల్దీగా బాగున్నాడు కదా. బట్ ఆల్ ఆఫ్ అ సడన్ సండే మిడ్ నైట్ ఆల్మోస్ట్ 2 ఆ టైంకి బుడ్డోడికి హై ఫీవర్, దట్టు 104, 105 టెంపరేచర్ అనమాట. సండే ఆఫ్టర్నూన్ మటన్ పలావ్ తిన్నాం కదా, అది ఏమాత్రం వేడి చేసి ఉంటది, అందుకనే ఫీవర్ వచ్చింది అనుకోని నార్మల్ పారాసిటమాల్ మెడిసిన్ వేసి ఇంకా పడుకోబెట్టా. నెక్స్ట్ డే మార్నింగ్ కి హీస్ కంప్లీట్లీ ఫైన్. ఓకే, ఇంకా నెమ్మదిగా పూజకి అన్ని సెట్ చేసుకుంటున్నాను. అండ్ మీరు ఇందాక వ్లాగ్ లో చూసినట్టయితే దోశ వేసి ఇచ్చాను కదా, అది తింటున్నాడు కానీ నవలలేకపోతున్నాడు. ఇయర్ పెయిన్ వస్తుంది అంటున్నాడు. చూస్తే ఇంకేంటి, ఇయర్ దగ్గర మొత్తం వాచిపోయింది. హీ వాస్ హ్యావింగ్ మమ్స్ ఆల్రెడీ. నేను డాడీ ఎట్లా అంటే వాడికి ఏదైనా హెల్త్ బాగోకపోతే వెంటనే ఇమీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడం అలా చేస్తాము. బట్ అమ్మ ఏమందంటే ఓకే మీరు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి, కాకపోతే ఒకసారి నానమ్మకి కాల్ చేసి కనుక్కోండి, వాడికి అమ్మవారు వచ్చినట్టు అనిపిస్తుంది నాకు అన్నది. ఇంకా ఇమీడియట్ గా అచ్చుకి కాల్ చేసి కనుక్కుంటే ఎస్ అమ్మవారు వచ్చారు అని చెప్పారనమాట. ఇంకా అంతే, నాకు ఒక్క నిమిషం ఏం చేయాలి ఏంటిది అర్థం కాలేదు. ఈ లోపు అమ్మకి కళ్ళు తిరిగిపోయి నువ్వు నాకు నాన్ వెజ్ పెట్టలేదు కదా అందుకనే ఇలా అయింది అన్నట్టు ఒక వర్డ్ వచ్చిందనమాట. ఇంకా అంతే, ఏం చేయాలి ఏం మాట్లాడాలి ఏం అర్థం కాలేదు. అంటే మిస్టేక్ నేను చేశాను, నేను నాన్ వెజ్ వద్దనడం నాది తప్పు. కాకపోతే నేను చేసిన తప్పుకి ఇప్పుడు నా కొడుకు అనుభవిస్తున్నాడు అంటే ఏ తల్లి అది యాక్సెప్ట్ చేయలేదండి. ఎవరిమైనా మనకి బాగోపోయినా పర్వాలేదు, కానీ మన పిల్లలకి ఏదైనా వస్తే ఒక్క నిమిషం ఉండలేం కదా. వాడికి అమ్మవారు వచ్చిందని తెలిసిన నెక్స్ట్ మినిట్ నుంచి నా బ్రెయిన్ లో మల్టిపుల్ క్వశ్చన్స్ రన్ అవుతూ ఉన్నాయి. ఒకటి, నేను చేసింది తప్పు, ఈ తప్పు ఎప్పుడూ చేయొద్దు అని అమ్మవారు నాకు చిన్నది చూపించారు అనిపించింది. అండ్ ఇంకొక సైడ్ ఏంటో తెలుసా, ఓకే నేను తప్పు చేశాను, నాకు ఏదైనా ఏంటే బాగుండు, చిన్నోడు వాడికి ఏం తెలియదు, ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూతో బాధపడుతున్నాడు, ఎందుకమ్మా వాడికి ఇంకా మళ్ళీ బాధపడుతున్నావు అనిపించింది. ఇంకా అచ్చు వాళ్ళకి ఇక్కడ జరిగిన విషయం అంతా కాల్ చేసి చెప్పాము. అచ్చు ఏమందంటే ఇంట్లో దీపారాధన చేయొద్దు, ఈవెన్ మా పది పెట్టి ముగ్గది వేయడము అలాంటి ఏవి చేయకూడదు అని చెప్పారు. ఇంకా అప్పుడు అచ్చు చెప్పిందనమాట, మనము నాన్ వెజ్ తిన్న రోజైనా తినకపోయిన రోజైనా ఖచ్చితంగా అమ్మవారికి కోడిని చూపించి కావాలంటే తిన్న రోజు కట్ చేయించుకోవచ్చు, మళ్ళీ నైవేద్యం వండి అమ్మవారికి పెట్టచ్చే, కానీ నాన్ వెజ్ తినలేని రోజు కాబట్టి ఈ రోజు నేను కోడిని చూపించను అన్నట్టు ఎప్పుడు అనుకోకూడదు అన్నారు. ఇంకా నెక్స్ట్ ఉన్నపలంగా రెడీ అయ్యి అత్తయ్య ఇక్కడ ఇంట్లో దీపారాధన చేస్తుంది కాబట్టి వీళ్ళ ఇంటికి వచ్చేసి ఇక్కడ అమ్మవారికి దండం పెట్టుకో, కోడిని చూపించు, అమ్మ చల్లగా తగ్గిపోయిన తర్వాత నీ గుడికి వస్తాం తల్లి అని దండం పెట్టుకుంటే అమ్మవారు చల్లగా దిగిపోతారని చెప్పింది. వెంటనే రెడీ అయిపోయి అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాను. నేను వచ్చేసరికి అత్తయ్య ఆల్మోస్ట్ అన్ని ప్రిపేర్ చేసేసింది పూజకి కావాల్సినవి. అండ్ డాడీ కూడా కోడిని తీసుకొచ్చేసారు. ఇంకా కోడికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత దీపారాధన చేసుకొని పూజ చేసుకోవడమే. ఇదంతా వినిన తర్వాత కొంతమంది ఏమడుగుతారంటే అదేంటండి ఈ జనరేషన్ లో కూడా మీరు అన్ని నమ్ముతారా అని. కొన్ని నేను నమ్ముతానండి, ఎంతవరకు నమ్మాలో ఏది ఎంతవరకు అనేది నాకు కూడా తెలుసు, అంతవరకే నమ్ముతాను, మరీ గుడ్డిగా నమ్మాను అనమాట. ఇంకా వియాన్ గడ్ విషయానికి వస్తే నేను
అప్పటిదాకా నాకు ఏం జరుగుతుంది ఏం అర్థం కాలేదు. కానీ ఆల్ ఆఫ్ అ సడన్ అమ్మకు అలా కళ్ళు తిరిగిపోయి నువ్వు ఈ తప్పు చేసావు అందుకని అని చెప్పిన తర్వాత ఓకే దెన్ వి రియలైజ్డ్ నాది మిస్టేక్ అని. కానీ నేను చేసిన మిస్టేక్ కి బుడ్డోడు ఇలా అవ్వడం అనేది నా వల్ల అసలు కావట్లేదండి. ఇప్పటికీ దాదాపుగా 5 days అయిపోయింది. బట్ హీ స్టిల్ సఫరింగ్. అంటే మమ్స్ ఇంకా ఉన్నాయి, ఫీవర్ నార్మల్ అయింది, కానీ మమ్స్ పెయిన్ తినలేకపోవడము అదంతా నేను చూడలేకపోతున్నాను వాడిని. ఇంకా అమ్మవారు వచ్చారు అంటే మన ఫ్యామిలీ రిచువల్స్ కొన్ని స్ట్రాంగ్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మేము ఫాలో అయ్యాము. కాకపోతే ఎంతవరకు అంటే వాడు బేర్ చేసినంత వరకు బేర్ చేస్తాడు. బట్ ఇంకా నా వల్ల కావట్లేదు, నేను బేర్ చేయలేకపోతున్నాను అన్న నిమిషము వెంటనే ఇంకా నేను మెడికల్గా కూడా అప్రోచ్ అయ్యాను. ఇదే రోజు ఈవినింగ్ వాడికి చాలా ఫీవర్ వచ్చేసింది. ఇంకా నాకు అర్థమైపోయింది హీ కాంట్ టాలరేట్ అని చెప్పి వెంటనే ఇంకా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన చెప్పింది ఒకటే, ఇది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఒక సైడ్ వచ్చింది కదా, ఇప్పుడు ఇంకొక సైడ్ స్ప్రెడ్ అవ్వకుండా అండ్ ఫీవర్ ఎక్కువ అవ్వకుండా ఆ పెయిన్ కంట్రోల్ అవడానికి మెడిసిన్స్ ఇస్తాను, అవి యూజ్ చేయండి, ఒక 3 days వాడండి, తగ్గకపోతే మళ్ళీ వెంటనే తీసుకొని రండి అని చెప్పారు. ఇది నేను చేసిన మిస్టేక్ వల్ల ఇంత జరిగింది. ఇంకా వ్లాగ్ లోకి వచ్చేసినట్టయితే అమ్మవారికి దీపారాధన చేసిన తర్వాత ధూపం వేసి ఆ తర్వాత మేము అమ్మవారికి చీరలు పెడతాం అనమాట. ఈ చీర అమ్మవారికి చూపించిన తర్వాత మనం యూజ్ చేసుకోవాలి. అదే టెంపుల్ లో గనుక అమ్మవారికి చీర ఇస్తే ఆ చీర అమ్మవారికి కట్టేమని చెప్తాము. లాస్ట్ షాపింగ్ వీడియోలో చెప్పాను కదా కొత్త అమావాస్య వస్తుంది అమ్మవారికి చీర కొన్నాము అని. సో ఈ చీర తీసుకున్నానండి ఆర్కే ఫ్యామిలీ స్టోర్ లోనే. బుడ్డోడికి ఇలా బాలేదనే విషయం తెలియగానే అత్తయ్య కూడా అమ్మవారికి చీర పెడతారని మొక్కుకుందంట. లక్కీగా అదే టైంకి వీధిలోకి చీరలు అమ్మే వాళ్ళు వస్తారు కదా, సో ఇంకా వాళ్ళ దగ్గర ఒక సారీ తీసుకుంది. సో నేను ఒకసారి అత్తయ్య ఒకసారి అమ్మవారి దగ్గర పెడుతున్నాము. అంతే అలాగే చెప్పిందా మళ్ళీ వారం ఉపహారం పెట్టుకో మామూలుగా ఏంటి అమ్మ చల్ల దిగిపోయి నా కొడుక్కి అని ఉపహారం అనుకొని ఉపహారం పెట్టుకో. చేరక్కర్లేదు అమ్మకు ఉపహారం పెట్టుకుంటే చాలు. ధూపం ఇక్కడ ఇంక ఇక్కడ చూసారు కదా డాడీ వచ్చి అమ్మవారికి కోడిని చూపించారు. నెక్స్ట్ ఇంకా హారతి ఇచ్చేసి దండం పెట్టుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టేయడమే. ఇంక ఇక్కడితో కొత్త అమావాస్య పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆ టైంలో మనిషిని ఎలా ఉన్నానంటే ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి ఎలాగోకలాగా మౌల్డ్ అయిపోతున్నాను, కానీ లోపల చాలా బాధపడిపోతున్నాను. అసలు వాడు ఎలా ఉన్నాడో, ఇక్కడికి వచ్చేసాను, వాడికి పెయిన్ ఏమైనా వస్తుందా, ఫీవర్ వస్తుందా అని ఎంత టెన్షన్ పడుతున్నానో నాకే తెలుసు. ఈవెన్ ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా ఐ కాంట్ కంట్రోల్ మై టీయర్స్. బట్ ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. ఇంకా అమ్మవారు నాకు ఈ మిస్టేక్ ఎప్పుడు చేయకు అని చెప్పినట్టు అనిపించింది. నేనైతే ఆ పాజిటివ్ వేలోనే తీసుకున్నాను అంతే. ఇంకంతకు మించి మనం ఏం చేయలేము. ఇందాక అచ్చు చెప్పినట్టు మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకున్న తర్వాత కాసేపు అత్తయ్య వాళ్ళ ఇంట్లో అలా కూర్చున్నాను. అంటే ప్రసాదం తినాలి అన్నారు, బట్ ఏం తినబుద్ధి కావట్లేదు, కానీ కొంచెమైనా ప్రసాదం తినేసి వెళ్ళు అని చెప్పేసరికి ఇంకా అలా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ మీకు బీరువా చూపిస్తున్నాను కదా, ఇది మా తాతయ్య చేసిన బీరువా. అంటే డాడీ వాళ్ళ ఫాదర్ ఒక 50 to 55 years బ్యాక్ స్వయాన ఆయన చేతులతోనే ఈ బీరువా అప్పట్లోనే ఎంత మోడల్ గా చేశారంటే చూడండి ఎంత బాగుందో. నాకు ఈ బీరువా అంటే చాలా ఇష్టము. ఇప్పుడు అత్తయ్య వాళ్ళ ఇల్లు ఏదైతే చూస్తున్నారో ఈ ఇంట్లోనే నా చిన్నప్పుడు నా చైల్డ్హుడ్ అంతా నేను, మా నాన్నమ్మ, అత్తయ్య, అమ్మ, డాడీ అందరం ఇదే ఇంట్లో ఉండేవాళ్ళము. జస్ట్ ఒక 3 rooms హౌస్ ఇది. ఆ 3 rooms లో దాదాపుగా 6 members ఉండేవాళ్ళమి. అండ్ సమ్మర్ హాలిడేస్ లో బాప వాళ్ళు, అంబి, మురళి వీళ్ళందరూ కూడా వస్తే వీళ్ళందరూ కూడా ఇదే ఇంట్లో ఉండేవాళ్ళు. ఈవెన్ మా అమ్మమ్మ ఎంగేజ్మెంట్ కానీ మ్యారేజ్ రిలేటెడ్ ఈవెంట్స్ అన్ని ఇదే ఇంట్లో జరిగాయి, ఈ చిన్న హౌస్ లోనే. ఈవెన్ కార్తిక్ బాబు పుట్టిన తర్వాత పురుడు ఫంక్షన్ అన్ని ఇంట్లోనే జరిగాయి. దాదాపుగా వాడికి 5 years వచ్చినంత వరకు. అదే అనుకుంటున్నా అంతమంది మీ జస్ట్ ఒక 3 rooms హౌస్ లో ఎలా ఉండేవాళ్ళమి అని. ఇప్పుడు చూడండి ఎవరికి వాళ్ళకి సెపరేట్ బెడ్రూమ్స్, ఎవరికి వాళ్ళకి సెపరేట్ లైఫ్, సెపరేట్ స్పేస్, ఇవన్నీ కొత్త వర్డ్స్ అన్ని వస్తా ఉన్నాయి. పూజ అంతా అయ్యి వచ్చి రూమ్ లో కూర్చున్నప్పుడు జస్ట్ ఆ మెమరీస్ అన్ని ఇలా ఫ్లాష్ అయ్యాయి. అది మీతో కూడా షేర్ చేద్దామని అనిపించి ఇంకా వీడియో తీయడం స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీరు అల్మరా చూస్తున్నారు కదా, ఇదే అల్మరాలో నావి, డాడీవి, అమ్మవి, నానమ్మవి బట్టలు కూడా పెట్టేవాళ్ళం. బెడ్షీట్లు, రగ్గులు అన్ని ఇదే బీరువాలో ఉండేవి.
బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నేను పెద్దగా అవుతున్నప్పుడు ఇంకా డాడీ నా కోసం అని సెపరేట్ గా చిన్న బీరువా ఒకటి కొన్నారు. అలా కాసేపు అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూర్చొని అత్తయ్య ఇచ్చిన ప్రసాదం కొంచెం తినేసి వెంటనే ఇంకా ఇంటికి వచ్చేసాను. నా వల్ల కావట్లేదు, బుడ్డోడు బాగా గుర్తొస్తున్నాడు. ఇంకా వెంటనే ఫ్లాట్ కి వచ్చేసాను. ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి వంట ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇలా నేను వంట చేస్తూ ఉన్నాను. ఈ లోపు వాడికి పెయిన్ వస్తుంది అంటే కాసేపు సెల్లిచ్చాను అనమాట, కొంచెం ఆ పెయిన్ మోడ్ నుంచి డివియేట్ అవుతాడని. అప్పటికి ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్లేదు, చెప్పాను కదా ఈవినింగ్ తీసుకెళ్లాను వాడి పెయిన్ అదంతా చూడలేక అని. సో ఇప్పటికైతే జస్ట్ వాచింది, పెయిన్ నెమ్మదిగా స్టార్ట్ అయింది, వాడేం తినలేకపోతున్నాడు. బట్ ఈవినింగ్ కి పెయిన్ సివియర్ అయిపోయి ఫీవర్ హైగా వచ్చేయడం అలా అయిందని చెప్పి ఇంకా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాను. మంత్స్ వచ్చినప్పుడు మెయిన్ గా అమ్మవారు వచ్చారు అన్నప్పుడు మాత్రం కత్తి రాస్తారంట. అంటే అది ఎలా రాస్తారు అనేది నేను వీడియో ఏమి షూట్ చేయలేదండి. అవంటే నాకు చాలా భయము. అంటే అది ఏం డేంజరస్ ప్రాసెస్ ఏం కాదు, జస్ట్ ఆ కత్తిని అలా బుగ్గ దగ్గర రాస్తారంతే. నేను అది చూడలేక బయటకు వచ్చేసేదాన్ని. అత్తయ్య మాత్రమే కత్తి రాసేది వాడికి. ఈవెన్ బొగ్గు కూడా రాస్తారంట. అది ఏంటి అనేది నేను క్లియర్ గా తెలుసుకొని నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను. ఈ ట్రెడిషనల్ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఇదంతా కూడా ఒక సర్టన్ జనరేషన్ వరకు ఓకే. అంటే మన జనరేషన్ 90s కిడ్స్ అందరికి ఇలా కత్తి రాస్తే తగ్గిపోవడము అలాంటివి జరిగేవి. ఈవెన్ దగ్గు జలుబు వచ్చినా వేడి నీళ్ళు తాగడం, వేడి పాలల్లో కషాయం చేసుకొని తాగడం ఇలాంటివి చేస్తే వెంటనే తగ్గేవి. మెడిసిన్ అంత తొందరగా వేసుకునే వాళ్ళం కాదు. ఇలా ట్రెడిషనల్ ట్రీట్మెంటే బాగా పనిచేసేది. బట్ ఈ జనరేషన్ కిడ్స్ విషయానికి వస్తే కొంతమంది పిల్లలు ఉన్నారు, నేను కాదనట్లే, వాళ్ళకి ట్రెడిషనల్ వేలో ట్రీట్ చేస్తే మంచిగా తగ్గుతుంది. బట్ నా కొడుకు లాంటి గాడ్ గిఫ్టెడ్ చైల్డ్స్, ప్యాంపర్డ్ కిడ్స్ కి ఇలా చిన్న దగ్గు వచ్చినా తుమ్మొచ్చినా మెడిసిన్ వేయందే వాళ్ళకి తగ్గదు. మనం ఎంత ప్యాంపర్ చేస్తామో వాళ్ళకి అంత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఎందుకంటే నిజంగా చెప్తున్నాను కదా, పిల్లలు రఫ్ అండ్ టఫ్ గా పెరిగితేనే వాళ్ళకి ఆ ఇమ్యూన్ సిస్టమ్ బాగుండి వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా రోగ నిరోధక శక్తి ఉంటుంది. అంతేగాని నువ్వు మట్టిలో చేయి పెట్టద్దు, కిందన కూర్చోవద్దు, చేత్తో తినద్దు, స్పూన్ తోనే తిను, ఇవన్నీ అలవాటు చేసామనుకోండి వాళ్ళకి ఆ రోగ నిరోధక శక్తి ఇంకెప్పటికీ రాదు. అందుకనే వాళ్ళకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మెడిసిన్ మీద డిపెండ్ అయిపోతున్నారు. పిల్లలకి మంచిగా రోగ నిరోధక శక్తి పెరగాలంటే మట్టిలో వదిలేయండి, ఎంత ఆడుకుంటారో ఆడుకునేవ్వండి. ఒళ్ళు అలిసేలాగా వాళ్ళు ఆడుకుంటేనే వాళ్ళకి బాడీలో ఎటువంటి హెల్త్ ఇష్యూ ఉండకుండా వాళ్ళు ఫ్రీగా ఉంటారు. అమ్మో నువ్వు ఆడొద్దు అలసిపోతావంటే ఇంక నేనేం చెప్పలేను. మా ఫాదర్ కి కూడా అదే తిడతాను, డాడీ వద్దు డాడీ వాడిని ఫ్రీగా ఆడుకోనివ్వు, లెట్ దెమ్ ప్లే టు ద ఎక్స్టెంట్ అని చెప్తాను. బట్ డాడీ ఏంటంటే వాడు పరిగెడితే అలసిపోతాడు, దగ్గు వస్తుంది, ఎందుకులే కూర్చొని ఆడుకోనివ్వు అన్నట్టు అంటారనమాట. బట్ నో అలా అసలు చేయకూడదండి. వాళ్ళు ఎంత ఫ్రీగా ఆడుకుంటే అంత ఫ్రీగా వదిలేయాలి. అంతేగాని నువ్వు ఆడుకోవద్దు, ఒకే దగ్గర కూర్చొని అయితే సెల్ చూసుకో లేకపోతే టీవీ చూసుకో, ఇవి కరెక్ట్ కాదు. మనం కోరుండి వాళ్ళని పాడు చేసిన వాళ్ళని అవుతామే తప్పించి ఇంకా ఏం ఉండదు. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పెసరపప్పు బియ్యం రెండు కలిపి ఉడికించాను. ఆ పప్పన్నం ఆవిరి ఏదైతే ఉంటుందో అది బుడ్డోడిని పీల్చనివ్వాలంట అమ్మ. ఆ ఆవిరి పీలిస్తే చలవా మంచిదో ఏదో చెప్పిందండి అచ్చు. సో నేను ఇంకా అది చేశాను. అలా ఆవిరి పీల్చిన తర్వాత అందులో కొంచెం ఉప్పేసైనా పిల్లలకి పెట్టచ్చు, లేదా బెల్లం వేసైనా పిల్లలకి తినిపించవచ్చు. నేనేంటంటే బుడ్డోని అడిగాను ఉప్పు వేయినా బెల్లం వేయినా అంటే మమ్మీ కొంచెం బెల్లం వేయు అన్నాడు. సో సరే ఇంకా వాడు ఏది అడిగితే అది పెట్టాలంట. ఈ టైంలో బెల్లం వేసి కలిపి ఇంకా వాడికి తినిపించాను. ఆ రోజు తినడమేనండి. ఇంకా ఈ రోజు వరకు వాడు సరిగ్గా ఏది ఫుడ్ తినలేకపోతుంది. అది కూడా పప్పు బియ్యం బాగా ఉడకబెట్టేసి మెత్తగా చేసేసాను కదా, దానివల్ల వాడు మింగడానికి ఈజీగా ఉండి తినగలిగాడు. ఇంకా తర్వాత మళ్ళీ ఉప్పు వేసి పెడతాను లేకపోతే బెల్లం వేసి సేమ్ ఇలానే చేస్తానన్నా తినలేకపోతున్నాడు. ఇలా వాడికి అన్నం తినిపించి వాడితో పాటు నేను కూడా పడుకున్నాను. ఈవినింగ్ వ్లాగ్ మళ్ళీ కంటిన్యూ చేద్దామని అనుకున్నా, కాకపోతే వాడికి హెల్త్ బాగా లేకపోయేసరికి వెంటనే హాస్పిటల్ కి వెళ్ళడం అదంతా అయింది కదా, ఇంకా వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు. ఇంకా ఈ రోజు వీడియో ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నానండి. చూసారు కదా నేను చేసిన మిస్టేక్ వల్ల నా పిల్లడికి ఇలా అయింది. అది మాత్రం నేను అసలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. తప్పు చేసింది నేను కదా, నాకు ఏమాత్రం బాగోలేకపోయినా సమ్వాట్ ఐ కెన్ మేనేజ్. బట్ ఆ చిన్న పిల్లడికి అలా వచ్చి వాడు అలా సఫర్ అవుతూ ఉంటే చాలా కష్టంగా ఉందండి. మనం పిల్లలు అలా చేస్తూ ఉంటే ఏంట్రా బాబు ఇలా అలా చేస్తున్నాం అని విసుక్కుంటాం, కానీ ఆల్ ఆఫ్ అ సడన్ వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి ఇల్లంతా కామ్ గా అయిపోయినా సరే ఆ కామ్నెస్ ని మనం తీసుకోలేము. పిల్లలు ఎప్పుడు హెల్తీగా హ్యాపీగా నవ్వుకుంటూ అలా చేస్తేనే బాగుంటారు. అలా డల్ గా కూర్చొని ఉంటే చాలా కష్టం అండి. నాకే కాదు ఏ మదర్కైనా.
తొందరగా బుడ్డోడికి అంతా తగ్గిపోయి మళ్ళీ వాడు నార్మల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బ్లాగ్ ని నేను ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నానండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు, బట్ లైక్ చేయడము సబ్స్క్రైబ్ చేసుకోవడము కంప్లీట్ గా మర్చిపోతున్నారు. మీరు లైక్ చేసి కమెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు మోటివేషన్, ఇంకా మంచి వీడియోస్ చేసి మీకు పోస్ట్ చేయాలని అనిపిస్తుంది. సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. అండ్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ ఇన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. ఇలా కొత్త అమావాస్య రోజు పూజ ఈ సంవత్సరం అనుకోకుండా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేసుకున్నాము. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.